వన్స్ హీ స్టెప్ ఇన్ అభివృద్ధి అయినా సమస్య అయినా పూర్తి కావాల్సిందే. అసలు అవ్వదు అంటే ఆయన ఫీల్డ్ లోకే దిగడు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైల్. అదే దూకుడు, అదే స్టైల్. కాకపోతే చిన్న రోల్ చేంజ్ అంతే. అప్పుడు పార్టీ అధినేత, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం. అయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తమ పాలనలో దూసుకు వెళ్తున్నారు. ప్రజాపాలన అంటే అదే అనిపించేలా ఆయన నిర్ణయాలు ఉంటాయి. కొత్త కొత్త ఆవిష్కరణలతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు మంచి స్పందన వస్తోంది. ఇంతకీ పవన్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? పల్లె పండుగ 2.0లో ఎలాంటి ఆవిష్కరణలు తీసుకురాబోతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్తున్నారు. ఆయన తీసుకున్న శాఖలను సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మారుమూల గ్రామాలను సైతం బయటకు తెస్తున్నారు. ఇప్పటికే పల్లె పండుగలో భాగంగా మంచి స్వచ్ఛమైన త్రాగునీరును అందించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు పల్లె పండుగ 2.0లో స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలనేదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారాయన. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటున్నాయి. జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. శాస్కీ నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పల్లె పండుగ 2.0లో భాగంగా అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై కూడా పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కూడా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ ఇప్పటికే అధికారులకు చెప్పారని సమాచారం. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులున్నాయి, అవి ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రహదారులను మెరుగుపరుచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని, ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను త్వరితగతిన అభివృద్ధి చేయండి అని చెప్పారు. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలి. ఈ అంశంలో ఆర్టీజీఎస్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అడవి తల్లి బాటను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టమ్ కు అనుసంధానించండి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడవి తల్లి బాట పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా అటవీ శాఖలతో గాని ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. తక్షణం పల్లె పండుగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారాయన. ఇలా తన పరిధిలో ఉన్న శాఖల అభివృద్ధిలో వేగం పెంచారు. అయితే తమ వైపు నుంచి దూకుడుగా ఉంటూనే పార్టీని సైతం పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. దీంతో పవన్ మొదలు పెట్టారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని జన సైనికులు మాత్రమే కాదు, టీడీపీ, బీజేపీ నాయకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.